సో ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉంటాం, అంటే తేనె నిమ్మరసం తాగితే ఇట్స్ ఎ గుడ్ 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 అని వింటూ ఉన్నాం. తాగితే మంచిది, తాగితే మంచిది అని. సో ఏంటి తేనె వల్ల లాభాలేంటి, నిమ్మరసం వల్ల లాభాలేంటి, దాన్ని ఎలా తీసుకుంటే బాడీకి గుడ్ అనిపిస్తుందో తెలుసుకున్నట్టయితే, తేనె సో సహజంగా మనకి బాడీకి కావాల్సిన ఎలిమెంట్స్లో ప్రోటీన్స్, అమినో యాసిడ్స్ అందిస్తుంది, వైటమిన్స్ అందిస్తుంది, మినరల్స్ని కూడా ఇస్తుంది. సో తేనెలో ఈ 3 అందులో మనకి దొరుకుతాయి. దానితో పాటు నిమ్మకాయ అంటే నిమ్మరసం, జనరలీ తేనె నిమ్మరసం అంటారు కదా. సో నిమ్మకాయ తీసుకున్నట్టయితే ఇట్స్ ఎ వైటమిన్ సి ఫుడ్. సో ఈ విటమిన్ సి ఏంటి చూస్తే ఇట్స్ ఇమ్యూన్ బూస్టర్, మీకు తెలిసినట్టే ఇమ్యూన్ బూస్టర్ అని కూడా చెప్పచ్చు. సో ఈ తేనె నిమ్మరసంని పొద్దున్న తాగితే మంచిదా, మధ్యాహ్నం తాగితే మంచిదా, సాయంత్రం తాగితే మంచిదా, మనకు ఒక డౌట్స్ ఎక్కువగా ఉంటాయి. నేను తాగితే తగ్గిపోతానా అన్న డౌట్ కూడా మనలో ఎక్కువగా రైజ్ అవుతూ ఉంటుంది, ఎక్కువగా మనం చూసినట్టయితే. సో తేనె నిమ్మరసం ఏంటి చూస్తే, పొద్దున్నే మామూలుగా మనం నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వాటర్ తాగేస్తాం. సో వాటర్ తాగేసాక బాడీ అంతా కూడా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సో బాడీ కూడా క్లియరెన్స్, అంటే బాగా టాక్సిన్స్ రిమూవ్ అయిపోయి బాడీ హెల్తీగా ఉండడానికి మార్నింగ్ 1 లీటర్ ఆఫ్ వాటర్ మిమ్మల్ని తీసుకోమని చెప్తాం. సో ఇది తీసుకున్న తర్వాత మామూలుగా మన యొక్క రొటీన్ షెడ్యూల్లో పొద్దున్నే లేగడం, మన యొక్క పర్సనల్ యాక్టివిటీస్ చేసుకోవడం, అదర్వైజ్ యూఆర్ గోయింగ్ అంటే మనం ఒకవేళ యోగాకి వెళ్ళడం, జిమ్కి వెళ్ళడం, ఇలా మనం చూసినట్టయితే ఎక్కువగా యోగాకి వెళ్ళే ప్రయత్నం, జిమ్కి వెళ్ళే ఎక్కువగా చూస్తే, అంటే బాగా సాఫ్ట్వేర్స్ కానీ ఇలా ఎక్కువ సడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళు యాక్టివిటీని మేము చేయమని చెప్తుంటాం కాబట్టి ఇవి చేస్తూ ఉంటారు. ఇది చేసిన తర్వాత యోగానే 1 అవర్ చేశారు. యోగా 1 అవర్ చేసిన తర్వాత వెంటనే మనకు ఒక బూస్టప్ డ్రింక్ లాంటిది కావాలి. ఎందుకంటే బాడీ డిహైడ్రేట్ కాకూడదు, బాడీ స్టామినా ప్రాపర్గా ఉండాలి, హెల్దీగా కూడా మనం ఉండాలి అని అంటే, నేను ఎక్సర్సైజ్ చేసి వచ్చాననేసి జంక్ ఫుడ్స్ లేదా అదర్ ఫుడ్ ఐటమ్స్ తినే కన్నా కూడా ఫర్ హెల్తీ కాన్షియస్నెస్, ఫర్ ఇన్స్టెంట్ ఎనర్జీ ద బెస్ట్ పార్ట్ ఏదైనా ఉంది అని అంటే హనీ అండ్ లెమన్ ఈజ్ ద బెస్ట్. సో అందుకే మనం పొద్దున ఏ యాక్టివిటీ చేసినా, అంటే యోగా ఆర్ వాకింగ్ ఏం చేసినా, మీరు వెంటనే ఒకవేళ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయ్యాయి అని తెలిసిన వెంటనే మనం ఎప్పుడైనా సరే హనీ అండ్ లెమన్ తీసుకుంటాం. మేబీ 1 or 2 గ్లాసెస్ ఆఫ్ హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతారు. ఇప్పుడు చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, ఈ హనీ అండ్ లెమన్ మంచిదని చెప్పిన తర్వాత మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ మానేసి హనీ అండ్ లెమనే తాగండి అని చెప్తూ ఉంటాం. జనరల్గా కూడా చాలామంది అలా కూడా పాటిస్తున్నారు. ఏంటి బ్రేక్ఫాస్ట్కి ఈ హనీ అండ్ లెమన్కి డిఫరెన్స్ ఏంటి చూసినట్టయితే, సో ఇప్పుడు ఒక బ్రేక్ఫాస్ట్ తింటాం, మేబీ ఇడ్లీ వడ ఆర్ సంథింగ్ తింటాం, అన్న యావరేజ్ మనకి ఎంత 500 to 600 క్యాలరీస్ వెళ్తుంది. అదే మీరు తేనె నిమ్మరసం ఒక 2 గ్లాసెస్ తీసుకున్నట్టయితే, ఒక గ్లాస్ తీసుకుంటే 100 క్యాలరీస్, అదే 2 గ్లాసెస్ తీసుకున్నట్టయితే 200 క్యాలరీస్ మనకి జనరల్గా అందుతుంది బాడీకి. ఇప్పుడు ఏంటి, మనకి 2 గ్లాసులు నీళ్ళు తాగంగానే ఇట్స్ ఎ బూస్ట్ అప్ ఆఫ్ ఎనర్జీ. సో మనకు అది ఎంతసేపు పనిచేస్తుంది, జనరలీ చూసుకున్నట్టయితే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ హనీ అండ్ లెమన్ మేబీ ఒక 3 hours or 4 hours ఆఫ్ ఎనర్జీ మనకు ఉంటుంది. అంటే ఇప్పుడు 7:30కి తీసుకున్నారు, 8:30, 9:30, 10:30, 11:30 వరకు మనం ఈ తాగిన హనీ అండ్ లెమన్ వాటర్తో ఆ ఎనర్జీ మనకి బిల్డ్ అయి ఉంటుంది. సో అదే మనం అదర్ టిఫిన్స్, మేబీ ఇడ్లీ ఆర్ వడ, సమ్ అదర్ టిఫిన్స్ మనం చూసుకున్నట్టయితే దీనికి ఇంపాక్ట్ ఏంటి, 500 క్యాలరీస్. సో మళ్ళీ మనకి 500 క్యాలరీస్ బర్న్ అవ్వాలి అంటే టైం తీసేసుకుంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు 500 క్యాలరీస్ బర్న్ అయ్యే లోపే మనం మధ్యాహ్నం లంచ్ చేసేస్తాం. అదే తేనె నిమ్మరసం అనుకోండి, 2 గ్లాసులు నీళ్లు తాగామనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా, అంటే ఒక గ్లాస్కి 2-3 స్పూన్స్ ఆఫ్ హనీ విత్ 1/2 or 1 మనం కంప్లీట్ లెమన్ యూస్ చేసి మనం మిక్స్ చేసిన హనీ అండ్ లెమన్ వాటర్ కన్నా తాగినట్టయితే, అది బ్రేక్ఫాస్ట్ కింద తీసుకున్నట్టయితే మనకి 10:30, 11 కంతా కూడా మనం తాగిన వాటర్ మనకి ఎనర్జీ అనేది సరిపోతుంది. ఇప్పుడు 11 నుంచి 1 గంటకి భోజనం చేస్తాం, అంటే 2 అవర్స్ ఆఫ్ గ్యాప్ ఉంటుంది. ఈ 2 అవర్స్ ఆఫ్ గ్యాప్ మనకి ఎక్కడి నుంచి ఎనర్జీ బాడీకి వస్తుంది,
ఇప్పుడు మనం వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మనకి బర్న్ అవ్వాలి. అది బర్న్ అవ్వాలి అని అంటే మనం తీసుకునే ఫుడ్ అనేది క్యాలరీస్ రిస్ట్రిక్ట్ చేయాలి. రిస్ట్రిక్ట్ చేయడం అంటే తక్కువ క్యాలరీస్ తీసుకొని, ఇప్పుడు తేనె నిమ్మరసం తాగారు, ఒక 3 గంటల ఎనర్జీ వచ్చింది, నెక్స్ట్ ఒక 2 గంటలు మనకి కావాలి, అది మన బాడీ నుంచి అది సింథసైజ్ అంటే బాడీ నుంచే మనకు ఆ ఎనర్జీ రావాలి అంటే ఎక్సెస్ ఫ్యాట్, బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అనేది మనకు అది ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి మన క్యాలరీస్ అనేటివి బర్న్ అవుతాయి. సో ఏంటంటే తేనె నిమ్మరసం తాగి మళ్ళీ టిఫిన్లు తినేయడం కాదు, తేనె నిమ్మరసం తాగి సో ఏంటంటే అలా మనం క్యాలరీస్ని రిస్ట్రిక్ట్ చేయడానికి, వెయిట్ తగ్గడానికి యూస్ అవుతుంది. ఇది జనరలీ మనకి కాన్సెప్ట్ వెయిట్ తగ్గడం అనేది. పొద్దున్న మళ్ళీ 2 గ్లాసులు తేనె నీళ్ళు తాగేసి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం లంచ్ చేసి సాయంత్రం డిన్నర్ చేసేస్తే ఏం యూజ్ ఉండదు, వెయిట్ అలానే ఉంటాం, ఏమీ తగ్గం. కానీ మనకేంటంటే పొద్దున్నే ఒక 2 గ్లాసులు తేనె నిమ్మరసం తాగేసినట్టయితే మధ్యాహ్నం లంచ్ సాయంత్రం డిన్నర్ అలా ప్లాన్ చేసుకుంటే వెయిట్ అనేది బాగా తగ్గడానికి స్కోప్ ఉంటుంది. లేదు నేను చాలా మినిమం డైట్ తీసుకుంటాను అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంతే తినడం, మధ్యాహ్నం చాలా లైట్గా, సాయంత్రం చాలా లైట్గా తింటాను అని చూసినట్టయితే మీరు ఏం చేయాలి అని అంటే ఫర్ ఇన్స్టెంట్ పర్పస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున మనం మన యొక్క వర్క్స్ యాక్టివిటీస్ అన్నీ చేసేసుకుంటాము, 1 గ్లాస్ ఆఫ్ హనీ అండ్ లెమన్ తీసుకుంటాము. జనరలీ తీసుకున్న తర్వాత మనకేంటంటే గుడ్ బూస్టప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒక 2 అవర్స్కి మేబీ ఎనీ ఫ్రూట్ అలా తీసుకోవడం జనరల్గా, మధ్యాహ్నం మళ్ళీ తేనె నిమ్మరసం తీసుకోవడం, సో మళ్ళీ ఏదన్నా ఒక 2 అవర్స్కి ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవడం, మళ్ళీ తేనె నిమ్మరసం తీసుకోవడం, ఫ్రూట్ తీసుకోవడం, ఇలా అయినా మనం మేనేజ్ చేసుకోవాలి.